గుడిలో గౌరికి కలిగిన ఆ దివ్య అనుభూతి ఏమిటి? ఆ పచ్చని చిలక రహస్యమేమిటో తెలుసుకుందాం. రండి, గౌరి గురువుగారిని కలుద్దాం. ఆయనే బ్రహ్మశ్రీ సర్వజ్ఞ సాంబశివ శర్మగారు, అక్షర రూపం దాల్చిన జ్ఞాన భాస్కరుడు. గౌరీ తన గురువుని కలుసుకున్న ఆ మధుర ఘట్టాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అనగనగా ఒకరోజు అంతా గురువుల దయ. అంతే. తాతయ్య, గురువు అంటే ఎవరు? తల్లి, గురువు అంటే ఒక మార్గదర్శి, అమ్మవారి దగ్గరకు నడిపించే శక్తి. అంటే ఆ రోజు నుంచి తన చేయి పట్టి అమ్మవారి చెంతకు చేర్చే ఆ శక్తి కోసం గౌరి మనసు పరితపించింది. అమ్మా, నాకు ఆ మార్గదర్శిని చూపించవా అంటూ ఆ జగన్మాతను తన నిష్కల్మషమైన ప్రార్థనతో అభ్యర్థించింది ఆ చిన్నారి. ఆ చిన్నారి హృదయం చేసిన ఆ నిష్కల్మషమైన ప్రార్థన ఫలించింది. అమ్మవారు మణిద్వీపంలోనే కాదు, నీ హృదయ కమలంలో చిచ్చక్తి రూపంలో వెలుగుతోంది. ఆ గంభీరమైన మాటలు వినగానే గౌరిలో ఏదో తెలియని ఉత్సాహం, తన ప్రార్థనకు అమ్మవారే స్వయంగా సమాధానం పంపినట్టుగా అనిపించింది. ఆ స్వరం ఎక్కడి నుండి వస్తుందో తెలుసుకోవాలనే కుతూహలంతో ఆ చిన్నారి అడుగులు మంత్రం అంటే మండపం వైపు కేవలం సాగాయి. అక్షరాలు కావు, అది నీలోని దైవత్వాన్ని మేల్కొలిపే అమృతనాదం. కూర్చుని ఆ ప్రవచనాన్ని శ్రద్ధగా విన్నది గౌరి. గురువుగారు చెబుతున్న ప్రతి అక్షరం ఆమె హృదయాన్ని బలంగా తాకింది. ఆ మాటల్లోని మంత్రముగ్ధత తనను పూర్తిగా ఆకర్షించింది. ప్రవచనం ముగియగానే ఏ మాత్రం తడబడకుండా ఆ జ్ఞానమూర్తి చెంతకు చేరింది. స్వామి, అమ్మవారంటే నాకు చాలా చాలా ఇష్టం. మీరు చెప్పిన ఆ మంత్రం నాకు కూడా ఇస్తారా? నాకు దారి చూపిస్తారా అని అడిగింది. ఆ చిట్టి తల్లి నోట వచ్చిన ఆ మాటలు విన్న గురువుగారికి ఎంతో ముచ్చట వేసింది. ఆ చిన్నారి అమాయకత్వంలో ఉన్న అచంచలమైన భక్తిని చూసి ఆయన హృదయం ద్రవించింది. తప్పకుండా తల్లి, అమ్మవారి కృపాకటాక్షాలు నీపై ఇప్పటికే ఉన్నాయి. కాని దీనికొక సమయం అంటూ రావాలి. నీకు 7వ ఏడు రాగానే నేనే స్వయంగా నీ వద్దకు వచ్చి ఆ దివ్య మంత్రోపదేశం చేస్తాను అని నిండు మనసుతో ఆశీర్వదించి పంపారు. అప్పటి నుండి ఆ చిట్టి తల్లి ప్రతి క్షణం ఆ దివ్య ఘడియ కోసమే ఎదురు చూడసాగింది. గౌరీ నిరీక్షణ ఫలించి ఆమె కల నిజమయ్యే ఆ అద్భుత ఘడియ రానే వచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం ఆ దివ్య మంత్రోపదేశం చేయడానికి సాక్షాత్తు ఆ గురువుగారే స్వయంగా గౌరీ ముంగిట నిలిచారు. ఆమె ఆనందానికి అవధులు లేవు. గురువుగారిని భక్తితో సత్కరించి మంత్రదీక్షకి సిద్ధమయ్యింది. గురువుగారు గౌరి కళ్లలోకి ఎంతో వాత్సల్యంతో చూస్తూ ఆ దేవతాతత్వాన్ని వివరించడం మొదలుపెట్టారు. అమ్మా గౌరీ, నేను నీకిప్పుడు ఇవ్వబోయేది బాలా త్రిపుర సుందరి మంత్రదీక్ష. ఆ తల్లి ఎవరో కాదు, సాక్షాత్తు ఆ లలితా పరమేశ్వరి యొక్క బాల్యరూపం. జ్ఞానానికి, శౌర్యానికి, వినయానికి ఆ తల్లే మూలం. నేను చెప్పేది శ్రద్ధగా విను తల్లి. చూడు గౌరీ, అమ్మవారి ఈ చేతిలో ఉన్న పుస్తకం సకల విజ్ఞానానికి మూలం. మరో చేతిలో ఉన్న ఈ జపమాల నిరంతర ధ్యానానికి గుర్తు. కింద ఉన్న ఈ కుడి చెయ్యి అభయముద్ర, అంటే నేనున్నాను, భయం వద్దు అని మనకు రక్షణ ఇస్తుంది. ఎడమ చెయ్యి వరదముద్ర, మన కోరికలను తీర్చి అనుగ్రహాన్ని కురిపించే మాతృహృదయం అంటూ మంత్రోపదేశం చేశారు. శ్రీబాలాయై నమః. శ్రీబాలాయై నమః. ఈ జ్ఞానమే నిన్ను అమ్మవారికి చేరు
సరైన రోజు కదా. ఇదే నీ దివ్య ప్రయాణానికి ఆరంభం. వెళ్ళి ఆ లలితమ్మను దర్శించుకుని అక్కడ లలితా సహస్రనామాలను పఠించి నీ జపాన్ని మొదలుపెట్టు. నీకు అంతా శుభమే కలుగుతుంది అని ఆశీర్వదించారు. గురువుగారి ఆజ్ఞను శిరసా వహించి తన జన్మ ధన్యమైందన్న భావంతో గౌరి తన మిత్రుడు గోపాల్తో అమ్మవారి ఆలయం వైపు అడుగులు వేసింది. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి అమ్మవారి చెంతన చేరిన గౌరి లలితా సహస్రనామ పఠనం మొదలుపెట్టింది. అక్షరం మంత్రమై ఆమె హృదయాన్ని తాకుతుండగా గౌరి తెలియకుండానే ఒక లోతైన ధ్యానస్థితిలోకి జారిపోయింది. ఆ నిశ్శబ్దంలో ఆ జగన్మాత తన వెంటే ఉన్నట్టు, తన తల నిమురుతున్నట్టు ఒక దివ్యమైన అనుభూతి ఆమెను ముంచెత్తింది. సరిగ్గా అదే సమయంలో ఎక్కడి నుంచో వచ్చిన ఒక పచ్చని చిలక రెక్కలు ఆడిస్తూ వచ్చి గౌరి ఒళ్ళో వాలింది. ఆ స్పర్శతో కళ్ళు విప్పిన గౌరికి అది అమ్మవారు పంపిన ఒక శుభ సంకేతమని అనిపించింది. ఆమె హృదయం భక్తితో పరవశించిపోయింది. కానీ ఇక్కడితో మన కథ ముగియలేదు. నిజానికి అసలు కథ ఇప్పుడే మొదలవుతోంది. గౌరి చేసిన ఆ లలితా సహస్రనామ పఠనం ఆ చిట్టి తల్లిని ఒక మహాశక్తిగా ఎలా మలిచాయి? ఆ పచ్చని చిలక ఇచ్చిన సంకేతం వెనుక ఉన్న పరమార్థమేమిటి? వీటన్నింటికీ సమాధానం రాబోయే ఎపిసోడ్లలో చూద్దాం.